ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. దశాబ్ద కాలంగా జట్టుకు మూల స్తంభాలుగా నిలిచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలాంటి టైంలో సీనియర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు లెజెండ్స్ లేని లోటు జట్టుకు గట్టి దెబ్బేనని వెల్లడించాడు. నా కెరియర్లో ఇప్పటి వరకు 50 టెస్టులు ఆడాను. కానీ ప్రతి మ్యాచ్లో వీరిలో ఒకరు లేదా ఇద్దరు జట్టులో ఉండేవారు. వారు లేని డ్రెస్సింగ్ రూంలోకి అడుగుపెట్టడం కొత్తగా, కష్టంగా అనిపిస్తుందని రాహుల్ అన్నారు. కోహ్లీ, రోహిత్ గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్కు చేసిన సేవలు అమూల్యమని, వారి నిర్ణయాన్ని గౌరవించాలని అన్నాడు. మునుపటి కంటే చాలా ఎక్కువ బ్యాటింగ్ బాధ్యతలను మోయాల్సిన బాధ్యత తనపైన ఉందని రాహుల్ వెల్లడించాడు. 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ధోనీ నాయకత్వంలో రాహుల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కోహ్లీ నాయకత్వంలోనే రాహుల్ టెస్ట్ బ్యాట్స్మెన్గా ఎదిగాడు. రాహుల్కు ఇంగ్లండ్లో ఇది 3వ టెస్ట్ పర్యటన. గతంలో ఆతిథ్య జట్టుతో ఆడిన 9 టెస్టుల్లో 34.11 సగటుతో 614 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2018లో ది ఓవల్లో 149 పరుగులతో సెంచరీ సాధించినప్పటికీ భారత్ ఆ మ్యాచ్లో 130 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్లో రాహుల్ తన స్థాయిని నిరూపించుకోవాలని, ఒక స్మరణీయ సిరీస్తో తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు బెన్ స్టోక్స్ నాయకత్వంలో బలమైన బృందంతో బరిలోకి దిగుతోంది. 5 స్పెషలిస్ట్ బ్యాటర్లు, 2 పేస్ ఆల్రౌండర్లు, 1 స్పిన్నర్, 3 పేసర్లతో ఇంగ్లండ్ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఈ సిరీస్లో భారత జట్టు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో రాహుల్, పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల సహకారంతో ఇంగ్లండ్ను ఎదుర్కొనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి తొలి పరీక్ష. అయితే కోహ్లీ, రోహిత్ లేని లోటును భర్తీ చేయడం జట్టుకు పెద్ద సవాల్. రాహుల్ ఈ సిరీస్లో తన నైపుణ్యాన్ని, స్థిరత్వాన్ని చాటితే భారత టెస్ట్ క్రికెట్లో కొత్త అధ్యాయం ఆరంభమవుతుంది.